ఏయ్ అమ్మోతు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా తెలుస్తా ఉందా? ఇక్కడికి వచ్చి ఈ శవ రాజకీయాలేంది? ఒక పెద్ద ఆయన పోయాడు అన్న బాధలో ప్రతి ఒక్కళ్ళు ఉన్న సమయంలో కొన్ని పార్టీ పరంగా వచ్చాం. వచ్చిన వాడి ఆయనకి మరణ పట్ల సంతాపం తెలియజేసి వెళ్ళడం మానేసి, ఈ మండలంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇప్పుడు దాకా అధికార లాంఛనాలతోటే సాగనంపాం. ఈ మండలం చరిత్ర అటువంటిది. కల్లపూడి మండలం చరిత్ర అటువంటి చోట అధికార లాంఛనాలతో రాజలాంఛనాలతోటి పద్మనాభం గారిని పంపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, మీరు చేస్తున్న రౌడీజం ఏంటిది? ఇది రాయలసీమ అనుకుంటున్నారా? నాకేం అర్థం కావట్లేదు. ముద్రగడ పద్మనాభం గారు పర్వదించే టైంకి మేము కళ్యాణ్ గారి దగ్గర కూర్చుని ఉన్నాం. ఆయన మెసేజ్ రాగానే వెంటనే 2 నిమిషాలు మౌనం పాటించిన పెద్ద ఆయన ఇదయ్యారని చెప్పి 2 నిమిషాలు మౌనం పాటించి తదుపరి మనం ఎంత గౌరవం ఆయనకి ఇవ్వాలి అన్న దాని మీద ఆలోచన చేయడం జరిగింది. అవన్నీ నీకు తెలియదు. అటువంటి వ్యక్తిని ఎంత గౌరవంగా పంపాలనో తెలియదు. ఏదో పద్మనాభం గారు వీళ్ళమ్మ నీకు రాసి పెట్టి చూపించినట్టు ఆయన ఆఖరి మాటలు ఆయన నేను నీకే అప్పచెప్పినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడికి వచ్చి చెప్పు దెబ్బలు తిన్నాను. కాకపోతే ఈ మాటలేంటి? ఒక గౌరవ లాంఛనాలతో, అధికార లాంఛనాలతోటి గౌరవంగా సాగవలసిన పెద్ద మనిషి ఇంటి ముందు ఆడపిల్లను కూడా చూడనివ్వకుండా చేసి ఒక రభస క్రియేట్ చేసి శవరాజకీయం చేయడానికి నువ్వు మీ నాయకులు వచ్చారా? ఇటువంటి శవరాజకీయాలు ఏమన్నా ఉంటే మీరు పులివెందల్లో చేసుకోండి, కడప దాకా కూడా రానివ్వం. మీరు పులివెందల్లో చేసుకోండి అంతే తప్ప ఇక్కడికి వచ్చి ఈ శవరాజకీయాలు చేసి విషయాలు బట్టి నేను చూస్తా ఉన్నాను, చాలా కాలంగా చూస్తా ఉన్నాను. మాట్లాడితే పోలీసు వాళ్ళు తోసేయడం, మాట్లాడితే పోలీసు వాళ్ళని కొట్టేయడం, పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, ఏదో ఒక తవ్వుకు తెరతీర్చాలా ఈ డెవలప్మెంట్ జరుగుతున్న టైంలో ప్రజలను దాని నుంచి డైవర్ట్ చేయాలన్నట్టు ఆలోచన. ఆఖరికి పద్మనాభం గారు ఆయన ఇష్టం మేరకు ఆయన పొలం మార్చుకుని ఆయన ఇంకో చోటుకి వెళ్తే నువ్వు వచ్చి మా కాపులు ఇక్కడ చేసావు, అవి చేసావు అని చెప్పి నువ్వు ఇంకో రకమైన ఆలోచనలు ప్రజల్లో కలగజేయడానికి మాట్లాడటం, వ్యవహారాలన్నీ మానుకోకపోతే ముందు ప్రజలతోటి లెంపకాయలు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలుసుకోవాల్సిందిగా రాంబాబుకి అని చెప్తా ఉన్నాను. పదే నేను పోలీస్ యూనియన్ కూడా అడుగుతా ఉన్నాను, ఎందుచేత మీరు భయపడుతున్నారు? దేనికి భయపడతా ఉన్నారు పోలీస్ యూనియన్స్? పదే ఈ క్రిమినల్ ఇదేనా కూటమి పార్టీ అనుకుంటున్నారా? ఇది క్రిమినల్స్ పార్టీ అనుకుంటున్నారా? వాళ్ళ క్రిమినల్స్ పార్టీలో జరిగినటువంటి గొడ్డల పార్టీలో జరిగిన విధానంగా ఇక్కడ జరగడానికి వీల్లేదు అంటే పోలీస్ యూనియన్స్ కూడా కలర్ చేసుకుని దీని మీద పోలీస్ అంటే ఒక భయం, ఒక భక్తి, ఒక భయం. ఒక సమాజంలో పోలీస్ అంటే భయం లేకపోతే అరాచకాలు, క్రిమినల్స్ పెరిగిపోతారు. అటువంటి పరిస్థితి పోలీస్ యూనియన్ కూడా తెలియజేస్తాను. అలా పదే ఒక వ్యక్తి పోలీసుల్ని గుండెల మీద చేతులు వేసుకుని తోసేస్తా ఉన్నాడు. ఒక ఆంబోతిలో తోసేస్తా ఉంటుంటే పోలీసుని చూడమని చెప్తా ఉన్నాను. అలాగే పద్మనాభం గారు మృతిపట్ల ఆల్రెడీ వెంటనే సంతాపం తెలియజేశాను. మాకు రాజకీయాలుగా ఏది రకంగా ఉన్నప్పటికీ మా ప్రాంతంలో ఆయన కూడా ఒక పెద్ద నాయకుడు. అటువంటి నాయకుడు, ప్రతి నాయకుడు కూడా గౌరవ లాంఛనాలతో ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వ లాంఛనాలు, గౌరవ లాంఛనాలతో ప్రతి నాయకుడు కూడా వారి యొక్క వయసు అయిన తర్వాత, అనారోగ్య పాలైనప్పుడు, ఎప్పుడన్నా ఇదైన తర్వాత, వారు పరమదించిన తర్వాత ఎప్పుడు గౌరవ లాంఛనాలతో ఈ మండలంలో ప్రతి నాయకుడు వెళ్ళాడు. అటువంటిది కూడా ఆ గౌరవం కూడా ఆయనకు దక్కనివ్వకుండా చేసే కార్యక్రమం మీద మీ నాయకులు తెల్లాట్లోకి గుండాల కింద వచ్చేసి కన్న కూతుర్ని కడసారి చూసుకోవడానికి వస్తూ ఉంటుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు చెప్పి మీరు వద్దన్నారు, చెయ్యొద్దన్నారు అని చెప్పి ఆ పాత్ర అంతా మీరే వహించారు. టోటల్ గా అక్కడ మా ఊరోళ్ళు నాకు కనపడలేదు పెద్దగా. అంతా మీ రకరకాల మనుషులు, మీ రకరకాల మీ గుండాగిరి మనుషులు రకరకాల మనుషులు కనపడ్డారు తప్ప మిగిలిన అందరూ పాపం ఆయన పోయారన్న బాధతో ఆయన అక్కడ కూర్చొని మీరు చేసి రౌడిజం, ఒక ఆడపిల్లని అలా పంపించే సంస్కృతి ఈ నాయకుడికి ఎలాగా స్త్రీలు గౌరవించడం చేత కాదు, తల్లిని గౌరవించడం చేత కాదు, చెల్లిని గౌరవించడం చేత కాదు. ఆఖరికి ఆ చెల్లి రోడ్డు మీద పంపిన. అలాగే కొంచెం పద్మనాభం గారు అమ్మాయిని కూడా కడసారి చూసుకోకుండా ఆ అమ్మాయిని కూడా భయపించిన విధానం పబ్లిక్ చాలా అసహించుకుంటున్నారు. అది గమనించవలసిందిగా కోరుకుంటూ, అట్లాగే ఇంకొకసారి ఎక్కడైనా సరే నీ అరాచకాలకి పోలీస్ ఫెయిల్యూర్ అయితే జనసేన ఉన్నదని గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ
ఇదే ఫైనల్ వార్నింగ్ తెలియజేస్తా ఉన్నాను.